హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మానస వ్లాగ్స్ అండి. ఈరోజు సంచిలాక్ చింతనీళ్ళు చేస్తున్నానండి. ఈ కూరాకైతే విత్తనాలు చల్లితే వచ్చే కూరాకు కాదండి. మా పొలాల్లో, మా చేన్లలో దొరికే కూరాకు. పల్లెటూరులో ఉండే వాళ్ళకందరికీ తెలుసు. నాకు తెలిసి మార్కెట్లో అయితే దొరకదండి. మా విలేజ్ లోనే దొరుకుతుంది. చేలల్లో పక్కా పల్లెటూరు స్టైల్ సంచిలాక్ చింతనీళ్ళు అండి. కొంతమంది ఉప్పు నీళ్ళు అంటారు. అందుకోసం ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని 1 లీటర్ దాకా నీళ్ళైతే పోసుకున్నానండి. ఒక 50 గ్రాముల దాకా అనపప్పునైతే కడిగి వేసుకున్నానండి. ఇందులోకే సంచిలాకు నీట్గా కడిగి శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న ఆకును కూడా వేసి తగినంత ఉప్పు అయితే వేసి కుక్కర్ పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలండి. 2 విజిల్స్ వచ్చిన వెంటనే అయితే తీసేయాలి, లేదా ఆకు పప్పు అయిపోతుంది. తీసేసిన తర్వాత కాసేపు ఇలా తూట్ల గిన్నె తీసుకొని ఈ ఆకును మొత్తం సపరేట్ చేసుకొని వంపుకోవాలండి. ఆ ఉన్న నీళ్లతోనే మనమైతే ఇప్పుడు చింతనీళ్ళు చేసుకుంటాము. ఈ ఆకునంతా అయితే పక్కన చల్లార్చి పెట్టుకొని పిండి పెట్టుకోవాలి. ఇప్పుడు చింతనీళ్ళకైతే ప్రిపేర్ చేసుకుందామండి. శనగ్గింజలు గుప్పెడు తీసుకొని బాగా వేయించుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని వేయించిన శనగ్గింజలు కొన్ని, ఉప్పు, కారం, వెల్లుల్లి రెబ్బలు ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలండి. ఎందుకంటే తాలింపు కోసం, కూరాకు పడి చల్లుకోవడం కోసం ప్రిపేర్ చేసుకుంటా ఉంటామన్నమాట. అన్నీ వేసుకొని మిక్సీ అయితే పట్టుకొని ఓ ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ఇంకా మనం కొన్ని మిగిలిచిన శనగ్గింజలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసుకొని ఒక 10-15 దాకా వెల్లుల్లి రెబ్బలు, కాస్త జీలకర్ర, కూరాకును కూడా కాస్త వేసుకోవాలండి చిక్కదనం కోసం. టేస్ట్ కూడా బాగుంటుంది. మనకి కారం ఎంత తినగలుగుతామో అంత కారాన్ని కూడా వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇప్పుడు మనం వంపుకున్న నీళ్లు ఉన్నాయి కదండి, కూరాకులో నుంచి వంపుకున్న నీళ్లు, అందులోకి ఈ కారాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలండి. ఉప్పు కూడా వేసుకోవాలి. కలిపైతే పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి గుజ్జు తీసుకున్న నీళ్ళని కూడా పోసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక బాండ్లీ పెట్టి తగినంత ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకోవాలండి. పోపు దినుసులు కాస్త చిటపటలాడాక సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్, కరివేపాకు అయితే వేసి బాగా వేపుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక టమోటా అయితే వేసుకోవాలండి. టమోటా బాగా మగ్గిన తర్వాత అయితే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతనీళ్ళను కూడా ఇందులోకే పోసుకొని బాగా పొంగు వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి. మరీ ఎక్కువైతే ఉడకాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ముందే మనం ఉడికి వంపుకున్న నీళ్ళు కాబట్టి. ఓ పొంగు వచ్చే వరకు ఉడికించుకొని అందులో కాస్త కొత్తిమీర వేసి దించేసుకుంటే చింతనీళ్ళు అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పుడు అదే స్టవ్ మీద ఇంకో బాండ్లీ పెట్టి తగినంత ఆయిల్ అయితే వేసుకుందామండి. అందులోకి పోపు దినుసులు వేసుకుందాం. పోపు దినుసులు కాస్త చిటపటలాడాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు వేసి అవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకున్న తర్వాత మన కూరాకును కూడా ఇందులోకే వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న శనగ్గింజల పొడి కూడా వేసుకొని కలిపి దించేసుకుంటే కూరాకు చింతనీళ్ళు రెడీ అండి. సంగటికి చింతనీళ్ళకి సూపర్ గా ఉంటుందండి. నేనైతే సంగటి, చింతనీళ్ళు, కూరాకు అయితే ప్రిపేర్ చేసేసాను. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.